మీరు ఎవరు పాడుతుండ్రు ఇప్పుడు పాట? నేను వాడతా, దుమ్ములు చెప్తా. నువ్వు వాడతావు. తమ్ముడు పెళ్లి చేసుకోనికి పోయిండు. పెళ్లి చేసుకున్నాక పరిస్థితి ఎట్లుందో నేను చెప్తా. ఓ నీ కథ సలగుండా. తమ్ముడు ఇప్పుడే మంచిగా మరదల్ని మెప్పించి పెళ్లి చేసుకుంటున్నాను పోతే, ఇక నువ్వేమో మరి ఇప్పుడే ముదాలే చెప్తే ఎట సంగతి? నాకు కూడా కొత్తగా పెళ్లి అయింది కదా, నేను పెళ్లి చేసుకున్నా. పెళ్లి చేసుకున్నాక నా పిల్లానికి హారతి ఇచ్చి కుడికాలు లోపల పెట్టమంటే కుడికాలు పెట్టలే. మరి ఏ కాలు పెట్టింది? అతని ఎడం కాలు పెట్టలే, మళ్ళీ 2 కాళ్ళు ఎగిరి పెట్టింది. ఓష్ని ఎటేటుంది కథ చెప్పరాదు మొత్తం. పరిస్థితి ఎట్టుందంటే కొత్తగా పెళ్ళయింది కదా, ఏటికి పోయి మంచి చేపలు పట్టుకొచ్చి చేపల కూర వండి పెట్టమనింది. చేపలు పట్టుకొచ్చినావు? మరి పట్టుకొచ్చిన మంచి కొర్రమేళ్ళు పట్టుకొచ్చి బాగా కోసి కడిగి కారం మసాలా పెట్టి గుమ్మ 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 ఉడికించిన. నువ్వే ఉడికించినావు? ఇక్కడికి పోయేస్తా అని చెప్పిన. ఏమంటుంది తెలుసా? నువ్వు మసాలా పెట్టి వండింది, ఉడకబెట్టింది, రుద్దింది మాటలతో కాకుండా ఆ జానపద పాటలో చెప్పు. మాటల రూపంలో కాదు, పాట రూపంలో చెప్పమన్నావు కదా, వేసుకో ఇంకా పాట వేసుకో. అన్నా మీరు మాట్లాడుతుంటేనే నాకు ఊరిలు వస్తున్నాయి. అసలు చేపల కూర ఎట్టేట వండినావు, ఏమేం మాట్లాడి నాకు మొత్తం వినాలని ఉంది. ఇక చేసుకో చూద్దాం. వేసుకోమంటావా? దాని కురులు మావా, నా పిల్ల వెంట్రుకలు కురులు అంటే ఎంత ఎంత పొడుగుంటాయి తెలుసా? ఎంత పొడుగు? ఎంత పొడుగు అనుకున్నావు? ఎంత? ఇంత పొడుగుంటాయి. దాని కురులు కుంచెరగల పైన చేమంతా రాడనే మీరా